హాయ్ అండి అందరికీ. మన ఛానల్‌లో కుకింగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతుంది గదా! స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ లేసి వాళ్ళకి ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలన్న టెన్షన్ లేకోకుండా ఇలా ఇంట్లో పన్నీర్ ఉంటే పన్నీర్‌తో ఒకసారి ఇలా ట్రై చేయండి. పన్నీర్ పులావు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. 25-30 మినిట్స్‌లో మనకి పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుందండి. అందులోనూ కుక్కర్‌లో కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి లేట్ చేయకోకుండా. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్‌ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని, అందులో వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. 150 గ్రామ్స్ పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులోకి బటర్ కానీ, ఆయిల్ కానీ వేసేసుకొని పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోండి. అదే బటర్‌లోకి మనం ఇప్పుడు హోల్ స్పైసెస్, కర్రీ లీవ్స్ వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి కాసేపు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొత్తిమీర, పుదీనా వేసి ఒక్కసారి మొత్తం బటర్‌లో మిక్స్ చేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసేసి అందులోనే మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్‌కి 1 ½ వాటర్ వేశాను. వాటర్ వేసి మనకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం కావాలనుకుంటే కారం యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఫైనల్‌గా ఒక స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం కాసేపు ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒకసారి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం లంచ్ బాక్సులకి సర్వ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందులో వాళ్ళకి గ్రేవీ కలుపుకోవడానికి కూడా అవసరం ఉండదండి. ఇలానే తినేసేయచ్చు రైస్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.